ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ అయ్యింది. పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చలు జరుపుతోంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే అమరావతి సచివాలయం, జిఏడి, హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో ఫసెడ్, గ్లేజింగ్, క్లాడింగ్ పనులకు 2,540 కోట్ల నిధులకు అనుమతి ఇవ్వనుంది. ఏపీ అసెంబ్లీ భవనంలో వివిధ సివిల్ స్ట్రక్చర్ పనులకు 798 కోట్లు ఖర్చు చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. దీంతో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ అయ్యింది. పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చలు జరుపుతోంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే అమరావతి సచివాలయం, జిఏడి, హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో పనులకు 2,540 కోట్ల నిధులకు ఆమోదం తెలిపింది. అయితే ఏపీ అసెంబ్లీ భవనంలో వివిధ సివిల్ స్ట్రక్చర్ పనులకు 798 కోట్లు ఖర్చు చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సిఆర్డీఏ ప్రతిపాదనకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని వెలుగుపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా పలు కీలక అంశాల మీద చర్చించి కేబినెట్ ఆమోదం తెలపబోతూ ఉంది. ముందుగా ఏదైతే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును అందుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇటు కేబినెట్ అభినందనలు తెలియజేయనుంది. అదేవిధంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరగబోతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్స్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అమరావతి సచివాలయం, జిఏడి, హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో పనులకు సంబంధించి కూడా నిధులు కేటాయించేందుకు సంబంధించి కూడా అనుమతులు ఇవ్వబోతూ ఉన్నారు. ఏపీ అసెంబ్లీ భవనంలో కొన్ని పనులకు సంబంధించి కూడా ఈ రోజు పలు కీలక నిర్ణయాలు తీసుకొని వాటికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా కేబినెట్ ఆమోదం వేయబోతూ ఉంది. అదేవిధంగా ఏదైతే కొన్ని రోడ్ల కనెక్టివిటీకి సంబంధించి కూడా వాటికి సంబంధించినటువంటి పనులు, వాటికి తీసుకోవాల్సినటువంటి కొన్ని నిర్ణయాలకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఏదైతే దీనికి సంబంధించి మొత్తం రాజధానికి సంబంధించినటువంటి సిఆర్డీఏ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయి. వాటి మీద ఈ రోజు కేబినెట్ లో కూడా చర్చించి వాటికి ఆమోద ముద్ర వేయబోతూ ఉన్నారు. దాంతో పాటు రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఈ రోజు ఏదైతే కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే దాని మీద ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇటు ప్రజాప్రతినిధులకు చెప్తూ ఉంటారు. ఈ రోజు కేబినెట్ లో కూడా పూర్తిగా ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగా అందిస్తున్నారు, ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ప్రజలకు తీసుకువెళ్లే విధంగా ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ల కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు పాల్గొని అక్కడ ఉన్నటువంటి ప్రజల వాస్తవ పరిస్థితులు తెలుసుకొని వాళ్ళకి అభివృద్ధి సంక్షేమాన్ని అందించే విషయంలో ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా కట్టుబడి ఉందో చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా రేపు ఆయన క్షేత్రస్థాయికి వెళ్లబోతూ ఉన్నారు. మరోపక్క ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ పదే చెప్తున్నారు. దానికి తగిన విధంగా ఈ రోజు కేబినెట్ లో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు తాజా రాజకీయ పరిస్థితుల మీద కూడా కేబినెట్ అనంతరం ఇటు మంత్రులతో చంద్రబాబు నాయుడు చర్చించబోతూ ఉన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి వేగంగా ముందుకు వెళ్తున్నారు. మరోపక్క వేసవిలో తాగునీటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే తాగునీటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా
స్థానిక అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పనిచేయాలి. వేసవిలో ఇటు పశువులకు గాని మనుషులకు గాని ఎక్కడ తాగునీటికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులకు అందజేయడం జరిగింది. దానికి తగిన విధంగానే ఇప్పుడు మరొకసారి ఆ తాగునీటి ఎద్దడి మీద కూడా ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. పలు కంపెనీలకు సంబంధించినటువంటి భూ కేటాయింపులపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ నరేంద్ర.